నమస్తే. ఈరోజు మనం పాండవుల జన్మం గురించి తెలుసుకుందాము. హస్తినపురంకి అండ్ కురువంశానికి రాజు పాండురాజు. అతనికి ఇద్దరు భార్యలు, కుంతీదేవి ఇంకా మాద్రి. కుంతీదేవి అంటే శ్రీకృష్ణుడు వాళ్ళ మేనత్త. ఒకరోజు పాండురాజు అడవికి వేటకెళ్ళాడు. అక్కడ ఒక జింక జంట కలవడాన్ని చూసి పొరపాటున బాణం విసురుతాడు. ఈ జింక రూపంలో ఉంది కిందమ మహర్షి అండ్ అతని భార్య. చనిపోతూ కిందమ మహర్షి పాండురాజుని ఇలా శపిస్తాడు: జంతువులు ఆ సమయంలో ఉన్నప్పుడు నీకు చంపాలని ఎలా అనిపిస్తుంది అంటూ, నువ్వు ఏ క్షణమైతే నీ భార్యలతో కలుస్తావో ఆ క్షణమే మరణిస్తావు అని శాపించాడు. ఈ శాపం కారణంగా పాండురాజుకి పిల్లలు పుట్టలేరు. ఇప్పుడు తన రాజ్యాన్ని వాళ్ళ అన్న ధృతరాష్ట్రుడికి అప్పగించి తాను అడవిలోకి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత కుంతీదేవి తనకున్న ఒక గొప్ప వరం గురించి చెప్తుంది. చిన్న వయసులో తాను దుర్వాసన మహర్షికి సేవ చేసింది. తన సేవకు మెప్పొంది దుర్వాస మహర్షి తనకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏ దేవుడిని అయితే కోరుకుంటుందో ఆ దేవుడి హంసతో తనకి పుత్రుడు జన్మిస్తాడు అని. ఇది విన్న పాండురాజు చాలా ఆనందించాడు. ఇప్పుడు మనం పాండవులు ఎవరి హంసతో పుట్టారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నమస్తే.